ఉమ్మడి కుమార్ ఈ కార్యక్రమం నిర్వహించారు. నిన్న జగిత్యాలలో మూసీ బాధితులకు అండగా ఉంటానని కేసీఆర్ ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేస్తూ పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తే మొదటి రోజే హైడ్రాను రద్దు చేస్తారన్నారని వారు స్వాగతించారు. జగిత్యాల ప్రజా ఆశీర్వాద సభలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఏదైతే ప్రజలు బిక్కుబిక్కుమంటూ బతుకుతా ఉన్నారో హైడ్రా వలన దానిపైన రాబోయే ప్రభుత్వం మాది, దాని మీదనే నేను ముందు ఉక్కుమాదం మోపుతానని చెప్పి సంకల్పాన్ని ఏదైతే అక్కడ నుండి ప్రకటించిండో దానికి సంతోషంగా మేము ఈ రోజు హైదరాబాద్ పట్టణంలో ఏదైతే కాటదాన్ మైలార్దేపల్లి డివిజన్ లోపల కాటదాన్ చౌరస్తాలో ఈ రోజు కేసీఆర్ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. మేము చాలా సంతోషాన్ని వ్యక్తపరుస్తా ఉన్నాం. మాకు నమ్మకం ఉంది కేసీఆర్ గారి పైన. రాబోయే ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వమే. ఖచ్చితంగా కూడా కేసీఆర్ గారు అన్న మాట తప్పరు. హైడ్రా మీద నేను ముక్కుపాదం మోపి ఆ చెరులో వాడేస్తాను హైడ్రాన్ తీసి అని చెప్పడం ఏదైతే ఉన్నదో మాకు చాలా సంతోషంగా ఉంది. జై తెలంగాణ, జై కేసీఆర్. జగిత్యాల ప్రజా కన్న గారు మరి వాళ్ళ పక్షాన నిలబడి మరి ఎంతో పోరాటం చేసి ఈరోజు మరి వాళ్ళ పక్షాన నిలబడితే మరి స్టేట్ నాయకులు కూడా కేటీఆర్ కానీ, సవితమ్మ కానీ, హరీష్ రావు కానీ ఎన్నో పర్యాలుగా మరి ఆ నది పరిహార ప్రాంతాలు పర్యటించి మరి వాళ్ళకు వెన్నంటి నిలిచినందుకు నిన్న కేసీఆర్ గారు మరి హైదరాబాద్ గురించి మాట్లాడుతూ మరి నేను పేదల ఇళ్ళే కనిపిస్తున్నా, పేదల ఇళ్ళు కూలుస్తారా, నేను వచ్చినాక తొలిసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను హైడ్రాని మొట్టమొదటి సంతకం పెట్టి హైడ్రాని పాతాళంలోకి నెట్టి మరి పేదలకు హైడ్రా లేకుండా చేస్తానని చెప్పి ఏదైతే సభాముఖంగా తెలియజేశారో మేమందరం హర్షించి మరి రాజేంద్ర నగర్ ప్రాంతం ప్రజలంతా కూడా హర్షించి మేము ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది. అదేవిధంగా రాబోయే రోజులలో కాంగ్రెస్ బుద్ధి చెప్పి మరి కార్తీకన్నను మంచి మెజార్టీతో గెలిపించి మరి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పంపుతామని తెలియజేస్తూ జై తెలంగాణ.